వెల్కమ్ టు సంచిత వరల్. ఈరోజు మనం ఎన్నో ఔషధ గుణాలున్న నల్లేరు పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఏ జాయింట్ పెయిన్స్ అయినా ఏదైనా ప్యాచెస్ అయినా దేనికైనా కూడా చాలా యూజ్ అవుతుందండి. ఇది చాలాసార్లు తినాలి, ఒకటే టైం కాదు. ఇలా మనం ఇంట్లో కుండీలో పెంచుకున్న చెట్టునే అంతా తెంచుకొని క్లీన్ చేసి పెట్టుకున్నాము. మనకి ఇట్లా వీటి కనుక కట్లు ఎట్లుంటుందో మన బాడీలో పార్ట్స్కి కూడా అంత సపోర్టివ్గా ఉంటుందండి. ఇది తినడం వల్ల చాలా యూజ్ ఉంటుంది. మన జాయింట్స్ అన్నీ కూడా ఏదైనా ప్రాబ్లం ఉంటే రికవర్ అవుతాయి. వీటినన్నీ ఇలా కట్ చేసి తీసుకొని ఈ పైన ఉన్న స్కిన్ ఉంది కదా, ఆ లేయర్స్ లాగున్న దాన్ని కూడా క్లీన్ చేసి తీసుకోవాలి. ఇలా అన్ని ముక్కలు కట్ చేసి పక్క పెట్టుకున్నాం. ఆ తర్వాత వీటిపైన ఉన్న స్కిన్ అదంతా పైపైన తీసుకొని ఆ తర్వాత చిన్న ముక్కల్లా కట్ చేసుకొని తీసుకున్నాము. వీటిని అన్నీ కడిగి శుభ్రంగా చేసుకొని పక్క పెట్టుకున్నాము. ఇలా చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకొని కడిగి పక్క పెట్టుకున్నాము. ఆ తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడయ్యాక ఆయిల్ వేసుకున్నాము. ఆయిల్ కూడా వేడైన తర్వాత దీంట్లో పల్లీలు, శనగపప్పు, మినుములు అన్నీ ఒక్కొక్క స్పూన్ వేసుకొని ఫ్రై చేసుకున్నాము. కొబ్బరిని కూడా 2 స్పూన్లు అంత వేసుకొని, పచ్చి కొబ్బరి అండి, అది కూడా వేసుకొని ఫ్రై చేసుకున్నాము. ఈ 3 కొంచెం ఫ్రై అయిన తర్వాత కొబ్బరి వేసుకున్నాము. ఇది కూడా ఫ్రై అయిన తర్వాత వీటి తీసి వేరే బౌల్ వేసుకున్నాం. అదే ప్యాన్లో పచ్చిమిర్చిని కూడా ఇట్లా 2 పీసెస్లా కట్ చేసి తీసుకుని కూడా ఫ్రై చేసుకున్నాం. కర్రీకి సరిపడా మొత్తం పచ్చిమిర్చి వేసుకున్నామండి. ఆ తర్వాత ఒక చిన్న బౌల్ కరివేపాకును కూడా ఇంట్లో వేసుకొని ఫ్రై చేసుకున్నాం. కొంచెం చింతపండుని, నిమ్మకాయ సైజు చింతపండు కూడా మనం నానబెట్టి పక్క పెట్టుకున్నాము. ఈ లోపల ఇదంతా ఫ్రై అయిపోయింది. దీన్ని తీసి కూడా అదే బౌల్ వేసుకున్నాం. తర్వాత అదే ప్యాన్లో ఇంకో స్పూన్ ఆయిల్ పోసుకొని దాంట్లో ఈ నల్లేరు ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకున్నాం. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత దాంట్లోనే చింతపండు కూడా వేద్దాము. కలపాలి. ఇలా కలిపిన తర్వాత దీంట్లో కొన్ని వాటర్ పోసుకున్నామండి. మనం మిక్సీ తిరగాలంటే కొంచెం తడి ఉండాలి కదా, అందుకోసం కొన్ని వాటర్ పోసుకొని కూడా ఉడికించుకున్నాము. అలా వాటర్ పోయటం వల్ల చింతపండు కూడా ఉడుకుతుంది, ఈ ముక్క కూడా సాఫ్ట్గా ఉడికిపోద్ది. నారలుగా ఉంటుంది కదా, ఈ కాయలు మొత్తం కూడా నారలే ఉంటాయి. అందుకే ఈ వాటర్ పోయటం వల్ల ఈజీగా మిక్సీ అవుతుంది. ఆ తర్వాత మిక్సీ బౌల్ తీసుకొని దీంట్లో మనం ఫ్రై చేసి పక్క పెట్టుకున్నాం కదా, అవన్నీ కూడా వేసుకున్నాము. పచ్చిమిర్చి, కరివేపాకు, ఈ పప్పులు ఇవన్నీ వేసుకున్నాం. మనం నల్లేరు ముక్కలు కూడా ఫ్రై చేసుకున్నాం కదా, అవి కూడా చల్లగా వచ్చినాకనే దీంట్లో కలుపుకోవాలి. చల్లగా అయిపోయినాయి. ఇవన్నీ కూడా ఈ జార్లో వేసుకున్నాము. ఆ తర్వాత చిన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు, వెల్లుల్లి వేసుకున్నాము. కొంచెం జీలకర్ర, సాల్ట్, సరిపడా సాల్ట్ కూడా ఇప్పుడు వేసుకున్నాము. ఆ తర్వాత దీన్ని మిక్సీ చేసుకున్నాము. ఇలా మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. నారలాగా ఉంటుందండి. ఒకసారి మిక్సీ కాకపోతే మళ్ళీ అయినా సరే సెకండ్ టైం తిప్పుకొని పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని వేడి చేసుకున్నాం. పోపు చేసుకున్నాము చట్నీని అంతా కూడా. ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర వేసుకున్నాము. ఆ తర్వాత కొంచెం శనగపప్పు వేసుకున్నాం. పచ్చాపచ్చగా దంచుకున్న వెల్లుల్లి కూడా వేసుకొని ఫ్రై చేసుకున్నాం. ఆ తర్వాత కరివేపాకు కూడా వేసుకున్నాము. కొంచెం పసుపు వేసుకున్నాం. ఇవన్నీ కలుపుకొని మనం ముందుగా గ్రైండ్ చేసుకుని ఉంది కదా, అది వేసి కలుపుకున్నాము.
ఫ్రై అయిపోయింది. ఇవన్నీ ముందుగా మిక్సీ పెట్టుకున్న పచ్చడి ఉంది కదా, అది వేసి ఈ విధంగా కలుపుకుందాం. ఇలా కొంచెం అది అంతా కూడా పోపు అంతా కూడా పచ్చడికి పట్టే విధంగా ఈవెన్గా కలుపుకొని పెట్టుకుందాము. టేస్టీ నల్లేరు పచ్చడి అండి, చాలా బాగుంటుంది. టేస్ట్ మాత్రం ఒకసారి ట్రై చేస్తే ఇంకోసారి చేసుకోవాలన్నంత బాగుంటుంది. ఇలా ట్రై చేసి చూడండి. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.